ఏమ్రా తిప్ప ఇయ్యాలన్నా ఏమన్నా వేసిరా లేకపోతే చేతులు ఊపుకుంటూ వచ్చిరా? అన్నా చేసామన్నా, గట్టిగా చేసామన్నా, గట్టిగా చేసామన్నా. ఊర్లోకి రాక చాలా రోజులు అవుతుంది, మస్తు మారిపోయింది. ఇప్పుడు ఎవరిని అడగాలి? అరే దొంగతనం చేయక వారం రోజులు అవుతుంది, ఎట్లా వెళ్ళి దొంగతనం చేయాలి? పిచ్చిలేస్తుంది. నీకేమో పిచ్చిలేస్తుందచ్చు, నాకేమో ఎర్రిలేస్తుంది. అరే ఇట్లయితే ఎట్లరా? ఏం చేద్దాం మరి? ఏముంది ఇలా ఎట్లా పెడి దొంగతనం చేయాలి. దొంగతనం చేయాలంటే ఎవడో ఒకడు బక్రార్ దొరకాలరా. బక్రగాడు ఇప్పుడు ఎడ దొరకాలి? బ్రో ఇక్కడ యాదగిరి వాళ్ళు వెళ్ళాడా? అరే బ్రో అంటే ఏంటిదిరా? అన్నా నేను తిడుతున్నా, బ్రో అంటే బాడుకో అన్నట్టు. అరే గంత మాట అన్నాడారా? నన్ను పాడుకో అంటావా? నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? నేను యాదగిరి వాళ్ళు వెళ్ళాడు ఉందని అడుగుతున్నా. నువ్వు నన్ను యాదగిరి వాళ్ళు ఇల్లు అడిగితే ఎప్పుడు నువ్వు నన్ను పాడుకో అన్నావు. అంత మాట అంటావు, నీకు ఎంత ధైర్యం ఉండాలి? హలో, నేను బ్రో అనేది బాడుకో అని కాదు, బ్రదర్ అన్నట్టు. చూసినా అన్న మళ్ళా తిడుతున్నావు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నువ్వు గంత మాట అంటావా? ఊళ్ళే నన్ను ఒక్కరు ఇట్లా అనలే. మీ పల్లెటూర్లతో ఇదే ఇబ్బందివా? నేను బ్రో అనేది బాడుకో అన్నట్టు కాదు, తమ్ముడు అన్నట్టు. అబ్బా ఏం ప్లేట్లు మార్చినావు అన్నా? నేనేం ప్లేట్ మార్చిన తమ్ముడు, జర యాదగిరి వాళ్ళు ఇల్లు చూపి. అన్నా మనకు బక్రా దొరకలేదు అన్న, దొరికిండు. అరే ఊరు కొత్త వచ్చినట్టుండు, ఫోన్ మంచిగా ఉంది, కొట్టేద్దాం. అన్నా కొట్టేద్దామన్నా, కొట్టేద్దాం. గాలిలు నాకేంది తెలియదు, మా ఇంటి పక్క పట్టే దా తీసుకోదా. అబ్బా ఎంత మంచి వాళ్ళు ఉన్నారు, తీసుకోపోరు దాన్ని. అబ్బా ఇలాంటి వాళ్ళు ఉంటారంటే నేను నమ్మలేకపోతున్నా ఊర్లో. ఏంటో మంచితనం అంటే మా ఇంటిలో ఉంటుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? పదా పోదాం. దొంగన కొడుకులు నా ఫోన్ ఎత్తుకోవేరు. అమ్మా అటు పోయాడు ఇటు పోయాడు, ఎటు పోవాలి? అమ్మ ఫోన్ ఎత్తుకుపోయారు, బ్యాగ్ ఎత్తుకుపోయారు, జరసేపు ఉంటే నా బట్టలు కూడా ఎత్తుకుపోతారు. ఈ యూరోద్దేమొద్దురా బాబు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. మా లీడర్ స్కెచ్ చేస్తే తప్పని ఇట్లా తప్పదు. మా లీడర్ దగ్గరికి వెళ్తా. అమ్మా ఫోన్ అయితే దొరికింది. అమ్మా ఎవరైతే తొందరగా. అరే తమ్ముడు, మనం అనుకున్నది సాధించినాం రా. మా లీడరు కెచ్ చేసినాక ఎట్లుంటాం మళ్ళా? అరే మన లీడర్ దగ్గరికి వెళ్దాం పా. మీరే పోతారా, నేను రానా? అరే నిన్నెట్లా మర్చిపోతాం రా, పోదాం పా రా. అరే ఏం మనుషులు రా, అన్నాన్ని చూడకుండా చేతులు ఎడతారేంద్రా?
చేతులు కాదే నీ చింత చెట్టు కట్టలే అంతేగా అంతేగా అరే చింత చెట్టు కట్టెలు కావురా తుమ్మ చెట్టు కట్టెలు అన్నయ్య తెలీదు గుర్తులేదు మర్చిపోయా. అరే ఏ కట్టెలో కానీ ఉన్న చేతులు ఇరిచేటట్టు గారు మీరు ఏం మనుషులేమో. ఏమ్రా తిప్ప ఇయ్యాలన్నా ఏమన్నా వేసి రాలేకపోతే చేతులు ఊపుకుంటూ వచ్చిరా ఉత్తిగానే. ఏంటండి అన్నా చేసామన్నా గట్టిగా చేసామన్నా అవురా తిప్ప అంతగానం ఏం వేసిర్రా చూపెట్టరా ఏదో. చూపెడన్నా అన్నా నువ్వేం టెన్షన్ పడకు, సామాన్ అంతా బ్యాగులో ఉంది, మనం అనుకున్నదంతా జరిగింది. బ్యాగు అంత ఎత్తుకుందిరా అంతగానం ఉన్నాయి అరల్లా దాపెట్టయితే చూద్దాం. అన్నా 19 సంవత్సరాలు కావాలన్నావు అన్న, ఊళ్ళో కూడా ఎంట్రాడు వేసేసామా? వేసేద్దాం తమ్మి వేసేద్దాం. ఏమో పోరగాళ్ళు వేసేద్దాం అంటారు. సరే వేసేద్దాం, నాకేమో భయం అవుతుంది. అరే వాడిని వేసేస్తే ₹1,00,00,000 వస్తాయిరా. సరే నడు పోం పరి. అరే అరే ఏమైనా గట్టుతారు భయపడరా రే. అరే ₹1,00,00,000 వస్తే మనం పర్వాలేదు భయపడ్డారా. ఊరేంద్రేమో కర్రే కనబడుతుంది. ఊరిని అద్దాలు పెట్టుకున్నా అని తెల్లగా కనబడుతుంది. ఈ హైదరాబాద్లో పొద్దున్న నుంచి రాత్రి దాకా ఒకటే లొల్లిలు. ఇటు ఆడదామంటే కూడా అటు బిల్డింగ్లే ఉండే, అటు కాలరసప్పుడు. ఈ పల్లెటూరులో అయితే ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మంచిగా అటు క్రికెట్ ఆడుకోవచ్చు, మంచిగా శిరగోన ఆడుకోవచ్చు, మంచిగా ఇవి పడితే ఆడుకోవచ్చు గేమ్లు. అమ్మ తిన్నావా? ఇప్పుడే వచ్చిన పోతానా. ఎట్లాగో మా పల్లెటూరుకి వచ్చినా కదా, ఒక వీడియో చేద్దాం, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేద్దాం. అరే దోస్తులు నేను మా పల్లెటూరుకి వచ్చినా. ఇక పొద్దుగాల అప్లోడ్ చేస్తా. ఇక రేపటి నుంచి నేను ఘోరంగా ఫేమస్ అయితే అయ్యా, వీడియోలు చేసుకుంటా పల్లెటూరులోనే అయ్యా. చలో. అరే ఎవర్రాడు? అన్నా నేను ఇప్పటికే చెప్పింది వాడే అన్నా. నేను ఇవన్నీ డైవర్ట్ చేస్తా, మీరు అది చేయడం పోతా. అరే ఎగ్గిలో ఉండే మా క్లాస్మేట్ కానీ తమ్ముడుగా వచ్చాడు. అరే తమ్ముడు బాగున్నావారా? ఆగండి నువ్వు బాగానే ఉన్నా. నేను మంచిగానే ఉన్నా కానీ నీ కాలుకేమైందిరా తమ్ముడు? మొన్న ట్రాక్టర్ మీద పోతులే కింద పడ్డానా, అందుకని కాలు విరిగిపోయింది. అయ్యో ఇప్పుడు బాగున్నాదురా, మరి మంచిగా ఉందా కాలు? ఈ నడవతున్నా జర మరి ఎడిపోతున్నావు మరా? ఏ ఊళ్ళో దిక్కు పోయేస్తారా?